Put your head on my shoulder. Hold me in your arms. ఇవాళ స్పెషల్స్ బంగాళదుంప కాలీఫ్లవర్ ఇగురు అలాంగ్ విత్ వంకాయ రోట్ పచ్చడి. సో ఇవాళ వంట మొత్తం మీకు కనిపిస్తుంది. నేను మా చెల్లెలు కనిపించాము, మా అమ్మ నాన్నలు మాత్రం కనిపించరు, ఎందుకంటే ఈ వంటలు చేసే మధ్యలో వాళ్ళకి చాటలు కక్కేస్తున్నారు. అందువల్ల నా వాళ్ళు చాలా భయపడుతున్నారు అనమాట కెమెరా ముందు రావడానికి. నేను చూడ ఎంత చక్కగా పిచ్చికి కూడా కట్టుకున్నాను ఈ ఎండలో. చెట్టు బాగానే ఉందా?
సో ప్రస్తుతం అప్డేట్ ఏంటంటే ఈ బంగాళదుంపలు ఇంకా వాడట్లేదంట, నీళ్ళు మాత్రం అయిపోయినాయి అంట. బయట మాత్రం చాలా వేడిగా ఉంది. మా నాన్నగారు అన్నట్టు చాలా ఒక్కబోతుంది. ఇది యాక్చువల్లీ హెడ్ బోర్డ్ అనమాట. ఈ హెడ్ బోర్డ్ని మా అమ్మ నాన్నలు చాలా క్రియేటివ్గా మొక్కలు పాకుతాయి అని చెప్పి అక్కడ పెట్టారు. ఎవరు వాడట్లేదు నా హెడ్ బోర్డ్. సరే నేనంటే చాలా నవ్వుతున్నానంట. ఇది ఒక హెడ్ బోర్డ్. చెప్పి నల్ల నవ్వుకుంటే చెప్పుతారు. ఓకే, సెటప్ అంతా లోపల తెచ్చేసాము ఎందుకంటే బయట చాలా వేడిగా ఉంది, తట్టుకోలేకపోతుంది. అసలు నేనే యుద్ధాలు చేసి వచ్చినట్టు. ఓకే చెప్పు, ఎలా ఉందో చెప్పు. వంకాయ పచ్చడి చాలా బాగా వచ్చింది. మరి అది అది ఇంకా నేను టేస్ట్ చేయలేదు. నీకు ఎలా ఉందక్క? నాకు కూడా చాలా బాగుంది. అందులో ఒకసారి స్మోకీ స్మెల్ వస్తుంది కదా, ఈసారి అంత రాలే. మామూలుగా బార్బిక్యూ వాసన బయట అది ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ టైం ఆ మట్టి కుండలో వండినప్పుడు అది ఇంకా గిన్నె ఫ్రెష్ కాబట్టి దాని ఆ టేస్ట్ వచ్చింది. సరే నేను వంకాయ తింటున్నాను, మీరందరూ కూడా ఒక ముద్ద తినండి. దిస్ ఇస్ ఫర్ యూ. ఈ వంకాయని విత్తనాలు చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వేస్తాం మట్టి పెరట్లో. బాగుంది వంకాయ. మన గార్డెన్లో మళ్ళీ పెరుగుతాయి అంట వంకాయ. హే మనం ఒకటి మర్చిపోయాం, ఏంటి? ఉల్లిపాయలు కట్ చేసి కొనుక్కోవాలి. రేపు ఉల్లిపాయ పెట్టాను. ఇవాళ నైట్ కలిపి పెట్టండి, రేపు బాగుంటుంది. నైట్ కలిపి పెట్టు ఉల్లిపాయలు. నైట్ కలిపి పెడితే తెల్లపాటికి అది పీల్చుకుని వంకాయ పచ్చడి. నాకు ఫ్రెష్ గా ఘాటు తగలాలంట, జల్లి ఫార్మ్ టు టేబుల్ లాగా అదే బాగుంటది. ఉల్లిపాయలు కోసి ఫైన్ చాప్ చేసి పైన అలా చల్లేసి దాన్నే ఒక ముద్దం చేసి అలా నోట్లో వెళ్ళిపోతే బాగుంటుంది. ఓకే, నీకు ఎలా నచ్చింది? నువ్వు ఉట్టి బంగాళదుంప తిన్నావు. ఓకే, సో అది బాగుందా మరి? సో ఇషు కూడా నచ్చిందా? సో అదనమాట సంగతి. ఎంత ఒక 2 గంటలు పట్టింది మొత్తం రెడీ చేసి లోపల తెచ్చుకుని తిని. నెక్స్ట్ టైంకి ఏం వంట ఉండాలి? నెక్స్ట్ టైంకి ఏమనుకుంటున్నారు మీరు? కుండ బిర్యానీ నెక్స్ట్ టైం. సో కుండలో రైస్ ఐటమ్, వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్. నాన్ వెజ్ ఈసారి ఒక పొయ్యి మీదే ఉంటుంది కాబట్టి ఎక్కువ అంత కష్టం ఉండకూడదు అనుకుంటున్నారు. అండ్ మంచి పుల్లలు. యా, అంతవరకు ధన్యవాదాలు. టేక్ కేర్, గుడ్ నైట్.